సో నా పేరు డాక్టర్ కే రోయినా. నేను సింగనమల మెడికల్ ఆఫీసర్ని. సో ఇక్కడ సింగనమల ప్రాంతంలో ఈ చుట్టుపక్కల దాదాపుగా ఒక 40 నుంచి 50 వరకు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ తరచుగా వీళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన సేవలు ఇక్కడే ఉపయోగించుకుంటున్నారు. ఇంచుమించు దాదాపుగా 40,000 నుంచి 50,000 జనాభా మన సింగనమల ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళకు సేవలు అందిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ చిన్నపిల్లల వైద్యము, తర్వాత ఆపరేషన్స్, తర్వాత వచ్చేసి జనరల్ ఫిజిషియన్ అటువంటి కిడ్నీ, లివర్, హార్ట్కి సంబంధించినటువంటి మొదలగు వ్యాధులన్నింటికి ఇక్కడ చికిత్స అందిస్తున్నాము. అయితే ఈ మధ్యనే ఈ హాస్పిటల్ అప్గ్రేడెడ్ అవ్వడం జరిగింది. ఈ అప్గ్రేడ్ అయినప్పుడు మనకు గవర్నమెంట్ చాలా మట్టుకు వసతులు ప్రొవైడ్ చేసింది. అయితే ఎన్ని చేసినప్పటికీ కొంచెం ప్రజలకు కొన్ని సేవలు ఇంకా అవసరం అవుతాయి. వీటికి కాదు మేము ఇక్కడ ఫైండ్అవుట్ చేసింది ఏంటంటే పేషెంట్స్ దాదాపు ఇక్కడికి రోజు ఏం లేదని ఒక 300 మంది వస్తారు. సీజన్ ఒకవేళ జూన్, జూలై వంటి సీజన్లు అయితే దాదాపు 400 నుంచి 500 వరకు దాటచ్చు. వాళ్ళకి త్రాగునీటి కొంచెం పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఒక 20 మంది పేషెంట్ వరకు ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇది 30 పడకల ఆసుపత్రి. ఇది వాళ్ళు కూర్చొని వాళ్ళ అటెండర్స్తో పాటు కూర్చొని సేద తీసుకోవడం కానీ లేకపోతే రెస్ట్ తీసుకోవడం కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సిట్టింగ్ చైర్స్ కానీ తర్వాత ఈ ఫెసిలిటీస్ కొంచెం ఈ హాస్పిటల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. సో వీటికి మేము ఫర్దర్ ఆర్గనైజేషన్స్ ఏమైనా వీఆర్ ఆస్కింగ్ ద హెల్పింగ్ హ్యాండ్స్ ఫ్రమ్ దెమ్. సో వాటర్ అనేది బేసిక్ నీడ్ అది. సో ఇది చాలా అవసరం. మనం కొంతమందికి చలని తాగకూడదు, వేడిని తాగాలనేసి మనం కొంతమందికి డెసిషన్స్ మేము అడ్వైజ్ ఇస్తుంటాం. ఈ అడ్వైజ్లో భాగంగా ఈ పేషెంట్స్ ముఖ్యంగా గర్భవతులు హాట్ వాటర్ అంటే స్టెరైల్ అవుతుంది, అంటే బ్యాక్టీరియా లెస్ అవుతుంది. సో అందుకని హాట్ వాటర్ కొంచెం కోల్డ్ వాటర్ అనేటువంటి సప్లై ఒక మెషిన్ మాకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తే దెన్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద అడ్మిషన్ పేషెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. Very much pained to see the infrastructure gaps here at Singanamala Government Hospital in Anantapuram district. With the support of Regal Rexnord under their corporate social responsibility, would like to extend the best possible support and fill the infrastructure gaps. Thanks to Dr. Rohitan, very happy for their commitment in bringing up good infrastructure here. We decided to provide 500 liters RO plant and also hot water dispenser. And this is the patient waiting hall. As of now, it is being used as a scrap storing unit, create furniture for patients dining or waiting or chatting, chit-chatting, whatever. Very good environment they created. And further, we would like to give a few benches for waiting in the area, front office and in the area, open area here. And let us plan in such a way by May 6th, that is Mother Iswarama's Vardhanti, mother of Satya Sai Baba. In her name, we would like to equip this hospital with the best possible infrastructure. Namaskar.